శ్రావణ మాసం వచ్చిందంటే ఇంట్లో ఆడవాళ్ళ కడావుడి ప్రారంభమవుతుంది. అందరూ కూడా అమ్మవారిని మంచిగా ఆరాధించాలి భక్తి శ్రద్ధలతో అని చెప్పేసి పాపం నానా ప్రయాసలు పడి ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అందరూ గుర్తుపెట్టుకోండి, అమ్మవారికి ఆర్భాటాలు అవసరం లేదు. మనకి భక్తి ప్రధానంగా అమ్మవారిని ఆరాధించినట్లయితే, భక్తితో అమ్మవారిని హృదయపూర్వకంగా ఆరాధించినట్లయితే అమ్మవారి అనుగ్రహం మనకి తప్పక లభిస్తుంది. అంతేగాని మార్కెట్లో చాలా రకాలైనటువంటి పూజా డెకరేషన్ ఐటమ్స్ వచ్చాయి, ఇవన్నీ పెట్టుకోవాలి, ఇవన్నీ పెట్టుకుంటేనే అమ్మవారు మనం పూజ చేసుకోవచ్చు అనుకుంటూ అలా భ్రమపడకండమ్మా. మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆరాధించినట్లయితే మన కోరికలన్నింటినీ అమ్మవారు తీరుస్తుంది. మనసొక్కటి లేకుండా మిగతా అన్నీ ఉన్నా ఉపయోగం లేదు. కాబట్టి ఈ వెండి పూలు, ఈ జర్మన్ సిల్వర్ పూలు ఇవన్నీ అమ్మవారికి ఏం అవసరం లేదు. మంచిగా మన దగ్గర దొరికేటువంటి పుష్పాలతో అమ్మవారిని ఆరాధించండి. మీ యొక్క సకల కష్టాలను తొలగించుకోండి.